నమస్కారం. భారతీయ రైల్వే నుంచి ఒక అదిరిపోయే వార్త వచ్చింది. వేల సంఖ్యలో కొత్త ఉద్యోగాల కోసం ఒక భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో, ఈ అద్భుతమైన అవకాశం గురించిన ప్రతి ఒక్క వివరంలోకి మనమిప్పుడు వెళ్దాం. అవును, మీరు చూస్తున్నది నిజమే. దాదాపు 22,000 ఉద్యోగాలు. ఇది కేవలం ఒక నంబర్ కాదు, దేశవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది యువతకు ఇదొక బంగారు అవకాశం. ప్రభుత్వ రంగంలో ఒకేసారి ఇన్ని ఉద్యోగాలు రావడం చాలా అరుదు. అందుకే ఇది చాలా స్పెషల్. ఈ ఖాళీలన్నీ కూడా లెవెల్ 1 పోస్టుల కోసం అన్నమాట. అంటే రైల్వేలో తమ కెరియర్ మొదలుపెట్టాలి అనుకునే వాళ్లకి ఇదొక పర్ఫెక్ట్ స్టార్టింగ్ పాయింట్. ఈ మొత్తం నియామక ప్రక్రియను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు అంటే ఆర్ఆర్బీలు చూసుకుంటాయి. ఇదిగోండి, ఇదే రైల్వే విడుదల చేసిన అధికారిక ప్రకటన. దీన్ని చూసి అస్సలు కంగారు పడొద్దు. ఇందులో ఉన్న ప్రతి పాయింట్ని మనం ఇప్పుడు చాలా సింపుల్గా స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. సరే, మరి ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నాం? ముందుగా ఇదెంత పెద్ద అవకాశమో చూద్దాం. ఆ తర్వాత అసలు ఈ లెవెల్ 1 జాబ్ అంటే ఏంటి, దీనికి ఎవరు అర్హులు, అప్లై చేయడం ఎలా, ఇక చివరగా కొన్ని చాలా ముఖ్యమైన జాగ్రత్తలు, అఫీషియల్ లింక్స్ ఏంటో కూడా చూద్దాం. సో, ఫస్ట్ పాయింట్, ఇదెంత పెద్ద అవకాశం. అసలు ఈ నోటిఫికేషన్ ఎందుకు ఇంత ప్రాముఖ్యతలు సంతరించుకుందో తెలుసుకుందాం. ఎందుకంటే ఇది వేలాది కుటుంబాల భవిష్యత్తుకు సంబంధించిన విషయం. ఈ ప్రకటనని అధికారికంగా సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ లేదా షార్ట్గా సిఈఎన్ అని పిలుస్తారు. దీని అర్థమేంటంటే దేశవ్యాప్తంగా ఉన్న వేర్వేరు రైల్వే జోన్లలోని ఖాళీలన్నిటినీ ఒకేసారి ఈ ఒక్క నోటిఫికేషన్ ద్వారానే భర్తీ చేస్తారన్నమాట. సరే, ఇక రెండో విషయానికి వద్దాం. ఇంతకీ ఈ లెవెల్ 1 ఉద్యోగమంటే ఏంటి, ఆ పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటో ఇప్పుడొకసారి చూసేద్దాం. ఈ ఉద్యోగాలకు 7వ సెంట్రల్ పే కమిషన్ ప్రకారం స్టార్టింగ్ శాలరీనే నెలకు 18,000 రూపాయలు ఉంటుంది. ఒక ప్రభుత్వ ఉద్యోగం, మంచి జీతంతో కెరియర్ స్టార్ట్ చేయడానికి ఇది చాలా మంచి అవకాశం కదా. ఇప్పుడు మనం చాలా ఇంపార్టెంట్ సెక్షన్కొచ్చాం. అసలు ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలంటే ఉండాల్సిన అర్హతలేంటి, ఎవరు అప్లై చేయొచ్చు, క్లియర్గా చూద్దాం. వయసు చూస్తే 18 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. అయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, మెడికల్ స్టాండర్డ్స్ లాంటి పూర్తి వివరాలు మాత్రం త్వరలో విడుదలయ్యే డీటెయిల్డ్ నోటిఫికేషన్లో చాలా క్లియర్గా ఇస్తారు. ఇక్కడ ఒక కీ పాయింట్ ఉంది, బాగా గుర్తుపెట్టుకోండి. మీ వయస్సుని జనవరి 1, 2026 నాటికి లెక్కిస్తారు. ఈ డేట్ చాలా ముఖ్యం. సో అప్లై చేసే ముందు ఈ తేదీ ప్రకారం మీ వయస్సుని ఒక్కసారి చెక్ చేసుకోండి. ఓకే, అర్హతలున్నాయనిపిస్తే నెక్స్ట్ స్టెప్ ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్. ఇది ఎలా ఉంటుందో, ఏ తేదీలు ముఖ్యమో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ డేట్స్ చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ జనవరి 21, 2026 మొదలవుతుంది. చివరి తేదీ ఫిబ్రవరి 20, 2026 రాత్రి 11:59. నా సలహా ఏంటంటే చివరి నిమిషం దాకా ఆగకండి, సర్వర్లు బిజీ అవ్వచ్చు. అందుకే ముందే అప్లై చేయడం చాలా బెటర్. ఇది మరో ముఖ్యమైన సూచన, అప్లికేషన్స్ని కేవలం ఆన్లైన్లో మాత్రమే సబ్మిట్ చేయాలి. పోస్ట్లో గానీ వేరే ఏ పద్ధతిలో పంపినా వాటిని అస్సలు పరిగణించరు. సో ఓన్లీ ఆన్లైన్. అప్లికేషన్ ప్రాసెస్లో ఆధార్ వెరిఫికేషన్ కంపల్సరీ. ఇక్కడ మీ ఆధార్ కార్డులో ఉన్న పేరు, పుట్టిన తేదీ అన్నీ మీ 10వ తరగతి సర్టిఫికెట్లో ఉన్నట్టుగానే ఖచ్చితంగా ఉండాలి. ఏమాత్రం తేడా ఉన్నా అప్లై చేసే ముందే ఆధార్ వివరాలను అప్డేట్ చేయించుకోవడం చాలా అవసరం. సరే, ఇక మనం చివరి సెక్షన్కు వచ్చేశాం. ఇక్కడ కొన్ని చాలా ముఖ్యమైన హెచ్చరికలు, ఇంకా సరైన సమాచారం కోసం ఎక్కడ చూడాలో తెలుసుకుందాం. ఇది రైల్వే బోర్డు స్వయంగా ఇస్తున్న వార్నింగ్. దళారులు, బ్రోకర్లను అస్సలు నమ్మకండి. ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి డబ్బులడిగే వాళ్ల వలలో అస్సలు పడద్దు. గుర్తుపెట్టుకోండి, ఎంపిక ప్రక్రియ పూర్తిగా మెరిట్ ఆధారంగా చాలా పారదర్శకంగా జరుగుతుంది. సరైన అఫీషియల్ సమాచారం కోసం ఎప్పుడూ సంబంధిత ఆర్ఆర్బీ వెబ్సైట్లను మాత్రమే చూడండి. వాట్సాప్ ఫార్వర్డ్లు, ఇతర సోషల్ మీడియాలో వచ్చే వార్తలను గుడ్డిగా నమ్మేయొద్దు. స్క్రీన్ మీద కొన్ని ఉదాహరణలు ఉన్నాయి కదా, ఇలాంటి అఫీషియల్ సైట్స్నే ఫాలో అవ్వండి. ముగింపుగా ఒక ప్రశ్న, దాదాపు 22,000 ప్రభుత్వ ఉద్యోగాలు అందుబాటులోకి రావడమనేది మన దేశంలోని యువత భవిష్యత్తు మీద, జాబ్ మార్కెట్ మీద ఎలాంటి ప్రభావం చూపించబోతోంది? ఇది మనం ఆలోచించాల్సిన విషయం. మరో విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.